హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు బాలు ఐక్యూ ఆన్లైన్ క్లాసెస్. ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటండి అంటే ఇండియన్ పాలిటీకి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ ఎంసీక్యూస్ని డిస్కస్ చేసుకుందామండి. సో మనందరికీ తెలిసిన ఇండియన్ పాలిటీ అనేది సెంట్రల్ ఎగ్జామ్స్లోని స్టేట్ ఎగ్జామ్స్లో చాలా చాలా ఇంపార్టెంట్. మరి ఇండియన్ పాలిటీ అనేది మనకి గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 కానీ లేదంటే మనకి ఎస్ఐపిసి ఎగ్జామ్స్లో మనకి రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా చాలా ఎక్కువ వెయిటేజ్ ఉన్నటువంటి సబ్జెక్ట్ అనమాట. సో దీన్ని మనం చాలా డీటెయిల్గా మనం ఎంసీక్యూ రూపంలో ఈ వీడియోలో డిస్కస్ చేద్దామండి, కొన్ని ఇంపార్టెంట్వి. మరి మీరు కనుక ఫస్ట్ టైం మన బాలు ఐక్యూ ఛానల్ని విజిట్ చేస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మీరు వీడియోని లైక్ చేస్తేనే అది ఎక్కువ మందికి రీచ్ అవుతుంది, అప్పుడే మనం ఎక్కువ వీడియోస్ అయితే మనం చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది అనమాట. ఒకవేళ మీకు కనుక పూర్తిగా నేను చెప్పిన ఇండియన్ పాలిటీ కంటెంట్ కనుక వినాలని అనుకుంటే మీరు మన బాలు ఐక్యూ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి గూగుల్ ప్లే స్టోర్లోంచి. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఉంటుందండి, దాని ద్వారా డౌన్లోడ్ చేసుకోండి. మీకు హిస్టరీ, పాలిటీ, ఎకానమీకి సంబంధించిన కాంబినేషన్ కంటెంట్ కూడా ఉంది. హిస్టరీ, పాలిటీ, ఎకానమీ మూడు కూడా నేనే చెప్పానండి మన ఛానల్లోని. ఓకే, మన మిగతా సబ్జెక్ట్స్ అయితే మనకి మిగతా ఫ్యాకల్టీస్ అయితే చెప్పడం జరిగింది. సో దానికి సంబంధించిన ఫుల్ కోర్సెస్ కూడా మనకి అందుబాటులో ఉన్నాయి. మరి ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. కేంద్ర రాష్ట్ర సంబంధాలకు సంబంధించి గాడ్గిల్ ఫార్ములా యొక్క ఉపయోగం ఏంటంట. ఓకే, మనకి సెంట్రల్ స్టేట్ రిలేషన్స్కి సంబంధించి గాడ్గిల్ ఫార్ములా యొక్క ఉపయోగం ఏంటని చెప్పేసి మనకు అడుగుతున్నారండి. చూద్దాం ఒకసారి. రాష్ట్ర ఖర్చులకు సంబంధించిన సమస్యలను పరిష్కరించడమా, లేదా రాష్ట్రాలకి కేంద్రం యొక్క కేటాయింపుల, రాష్ట్రాలకు కొత్తగా తీసుకున్న నిధుల లేదా పన్నుల ఆదాయాన్ని పంపకం చేయడమా. సో మరి ఈ నాలుగిట్లో ఏది అంటే మనకి ఆన్సర్ వచ్చేసి రాష్ట్రాలకు కేంద్రం యొక్క కేటాయింపులకి సంబంధించిందండి. సో మరి ఏంటి రాష్ట్రాలకు కేంద్రాలు ఎలా కేటాయిస్తాయి డబ్బులు అంటే మనకి గ్రాంట్స్ రూపంలో కేటాయిస్తాయి, అలాగే వేరియస్ విధాలుగా కేటాయిస్తాయి. అయితే దీనికి మనకి ఎవరు చెప్తారండి, సాధారణంగా మనకి ఎవరు చెప్తారంటే మనకి ఫైనాన్స్ కమిషన్ చెప్తుందనమాట. ట్యాక్స్ రూపంలో ఇవ్వడం అయితే ఫైనాన్స్ కమిషన్ చెప్తుందండి. కానీ మనకు అప్పట్లో అంటే ఈ ఫార్ములా వచ్చిన టైంకి మనకి ప్రణాళిక సంఘం అమల్లో ఉండేది. 1969లో మనకి ఓకే డిఆర్ గాడ్గిల్ గారు అనమాట మనకి డిప్యూటీ చైర్మన్గా ఉండేవారండి ప్రణాళిక సంఘానికి. సో ఆయన ఇచ్చిన ఫార్ములా ప్రకారం ఉన్న ప్రణాళిక సంఘాన్ని బేస్ చేసుకొని మనకి ఇండియాలో ఈ గాడ్గిల్ ఫార్ములా ప్రకారం మనకి ఇచ్చేవారు. కానీ తర్వాత కాలంలో 1990లో ఏం జరిగిందంటే మనకి ప్రణబ్ ముఖర్జీ గారు ప్లానింగ్ కమిషన్కి డిప్యూటీ చైర్మన్ అయ్యారండి. సో గాడ్గిల్ గారి ఫార్ములాతో పాటుగా ముఖర్జీ గారి ఫార్ములా అంటే ప్రణబ్ ముఖర్జీ గారి యొక్క ఫార్ములా కలిపి రాష్ట్రాలకు ఏ విధంగా నిధులు కేటాయించాలనే కాన్సెప్ట్ వచ్చింది కాబట్టి మనకి దీన్ని గాడ్గిల్ ముఖర్జీ ఫార్ములా అంటారండి. సో ఈ పూర్తిగా గాడ్గిల్ ముఖర్జీ ఫార్ములా అయితే మనకి 8వ ప్రణాళికలో మనకి ఇంప్లిమెంట్ చేయడం జరిగిందనమాట. మరి 8th ప్లాన్ ఏంటి మనకి పివి నరసింహారావు గారు ప్రధానమంత్రిగా ఉన్న టైంలో మనకి ఓకే ఈ 8th ప్రణాళిక అయితే మనకి జరిగిందనమాట. సో ఆ టైంలో ప్లానింగ్ కమిషన్ డిప్యూటీ చైర్మన్గా మనకి ఎవరున్నారంటే ప్రణబ్ ముఖర్జీ గారు ఉన్నారండి. అప్పటి నుంచే మనకి సూచనాత్మక ప్రణాళికలు లేదా ఇండికేటివ్ ప్లాన్స్ వచ్చాయన్నమాట. చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. రైట్, మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. రైట్, రాజ్యాంగంలో ఆర్టికల్ నెంబర్ 254 వివరించేది ఏంటంటే ఆర్టికల్ నెంబర్ 254 ఏం చెప్తుందంటే యాక్చువల్లీ 3వ జాబితాలో పేర్కొన్న అంశాలపై కేంద్ర రాష్ట్రాలు చట్టం చేసే అధికారాలు కలిగి ఉంటాయా, కేంద్ర రాష్ట్రాల మధ్య ఒక వివాదం ఏర్పాటైతే చట్టం విషయంలో కేంద్రం యొక్క చట్టమే ఉన్నతమైనదిగా భావిస్తారా, కేంద్ర ప్రభుత్వానికి గల ఉమ్మడి జాబితా మరియు రాష్ట్ర జాబితాల అంశాలపై చట్టం చేసే అధికారం ఉంటుందా, లేదా న్యాయమూర్తుల సంఖ్యను పెంచేందుకు పార్లమెంట్కి ఉన్నటువంటి అధికారాల. మరి ఏంటంటే ఇంతకన్నా సో న్యాయమూర్తుల సంఖ్య పెంచడం గురించి రీసెంట్గా మనకి ఆర్డినెన్స్ కూడా ఇవ్వడం జరిగిందండి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, అది మనం చూసాము. తర్వాత పార్లమెంట్ చట్టం చేస్తుంది అనమాట. సో కాబట్టి ఆన్సర్ అది కాదు 254కి సంబంధించి. 254 ఏంటంటే మనకి కేంద్రం రాష్ట్రాల మధ్య ఒక చట్టం కోసం వివాదం ఏర్పాటైతే ఇదండి ఆన్సర్. ఓకే, ఎందుకంటే మనకి ఉమ్మడి జాబితాలో కనుక కేంద్ర ప్రభుత్వం చట్టం చేసింది, రాష్ట్ర ప్రభుత్వం కూడా చట్టం చేసింది అనుకోండి ఎగ్జాంపుల్, ఆ రెండింటి మధ్య వివాదం ఏర్పాటైతే కేంద్ర ప్రభుత్వానికే ఎక్కువ అధికారులు ఉంటాయి, అంటే మనకి పార్లమెంట్కే ఎక్కువ పవర్స్ ఉంటాయన్నమాట. సో దీన్ని ఆర్టికల్ నెంబర్ 254లో చెప్పారండి. దీన్ని మన డాక్ట్రిన్ ఆఫ్ రెప్యుగెన్సీ అంటారు. వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. డాక్ట్రిన్ ఆఫ్ రెప్యుగెన్సీ అంటే అర్థం ఏంటంటే మనకి ఒక ఉమ్మడి జాబితాలను ఒక అంశం మీద కేంద్ర ప్రభుత్వం అలాగే రాష్ట్ర ప్రభుత్వం కలిపి చట్టాలు చేస్తాయి. అంటే రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర అసెంబ్లీలోనే, కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో కనుక చట్టం చేసినట్లయితే సెంట్రల్ గవర్నమెంట్ చేసిన చట్టమే నెగ్గుతుందని చెప్పడానికి మనం డాక్ట్రిన్ ఆఫ్ రెప్యుగెన్సీ అంటారండి. దిస్ ఈజ్ అండర్ ఆర్టికల్ నెంబర్ 254 అండి. మనకి కేంద్ర రాష్ట్ర శాసన సంబంధాలకు సంబంధించినటువంటి అంశాల్లో మనకి ఇవి ఉంటాయన్నమాట. సో చాలా చాలా ఇంపార్టెంట్. సో మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. రైట్, ఈ క్రింది ఏ కేటగిరీకి చెందిన వ్యక్తులు తమ ఓటును పోస్టల్ బ్యాలెట్ ద్వారా వినియోగించుకోలేరంట. మనకు తెలుసు కదా పోస్టల్ బ్యాలెట్ ఓట్లు అంటే ఏంటి. ఓకే, ఇది ఆన్సర్ చెప్పిన తర్వాత మనం డిస్కస్ చేద్దాం డీటెయిల్గా. సైనిక అధికారులు, ఎన్నికల విధి నిర్వహణలో ఉన్న సివిల్ సర్వెంట్లు, విదేశాల్లో స్థిరపడిన వారు ఇక్కడ మనకి పడలేదు. ఓకే, అలాగే మరి విదేశాల్లో విధులు నిర్వహించే విదేశాంగ శాఖ అధికారులు అంట. ఓకేనండి, ఎక్కడ పడినవారు అనేది ఎక్కడ వచ్చింది, స్థిరపడినవారు అన్నది. మరి ఎవరు ఓటేయలేరంటే మనకి వాస్తవానికి సైనిక అధికారులు ఓటేయచ్చండి పోస్టల్ బ్యాలెట్ ద్వారా. అంటే ఎవరైతే ఎలక్షన్స్లో డైరెక్ట్గా ఓటేయలేరో వాళ్ళు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వినియోగించుకుంటారు. కానీ పోస్టల్ బ్యాలెట్ అందరికీ ఎవరనమాట యాక్చువల్లీ. మరి ఎవరికి ఇస్తారంటే సైనిక అధికారులకు ఇస్తారు. అలాగే
ఎలక్షన్ డ్యూటీలో ఉన్నటువంటి ఆఫీసర్లు అందరికీ ఇస్తారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ తీసుకుంటే మనకి స్టేట్ లెవెల్లో టీచర్లు ఉంటారు కదండి, టీచర్లు ఎలక్షన్ డ్యూటీకి వెళ్ళారనుకోండి, వాళ్ళు ముందుగుండానే పోస్టల్ బ్యాలెట్ ఓటు వేసేస్తారనమాట. మరి అలాగే విదేశాల్లో విధులు నిర్వహించే విదేశాంగ శాఖ అధికారులు, మనకు ఎవరైతే ఎక్స్టర్నల్ అఫైర్స్కి సంబంధించిన బ్యూరోక్రాట్స్ ఉంటారు కదా, వాళ్ళకు కూడా వేసుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళు పూర్తిగా విదేశాల్లో స్థిరపడలేదు యాక్చువల్లీ. కానీ విదేశాల్లో స్థిరపడి ఓకే భారతదేశం రాకుండా ఓటు వేయాలనుకుంటే కుదరదనమాట. అంటే ఎన్ఆర్ఐలు అండి, మనకి నాన్ రెసిడెంట్ ఇండియన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు గవర్నమెంట్తో డైరెక్ట్గా అసోసియేట్ అయ్యి ఉండరు కాబట్టి దే కెనాట్ ఓట్ అనమాట. ఎందుకంటే ప్రభుత్వం యొక్క పని మీద ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రమే ఓకే పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓకే ఓటు వేసేటటువంటి అధికారాన్ని కలిగి ఉంటారండి. అది కూడా ఆ ఎలక్షన్ టైంలో కనుక గవర్నమెంట్ అథారిటీస్ ఇచ్చే డ్యూటీ కనుక అయితే మాత్రమే. ఓకే అలా కాకుండా నార్మల్గా ఉన్న పర్సన్స్కి పోస్టల్ బ్యాలెట్ కాన్సెప్ట్ ఉండదన్నమాట. సో అలాగే విదేశాల్లో స్థిరపడిన వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి పోస్టల్ బ్యాలెట్ ఉండదండి. మరి మనం అబ్జర్వ్ చేస్తే ఎలక్షన్ యొక్క రిజల్ట్స్ రోజు కూడా ఫస్ట్ మనకి ఏవి క్యాలిక్యులేట్ చేస్తారంటే పోస్టల్ బ్యాలెట్ ఓట్లే క్యాలిక్యులేట్ చేస్తారు. ఎందుకంటే మనకి జనరల్ ఓటింగ్ కంటే ముందు కూడా పోస్టల్ బ్యాలెట్ ఓట్లు అనేది కంప్లీట్ అయిపోతాయి. తర్వాత వాళ్ళు ఎలక్షన్ డ్యూటీలో పార్టిసిపేట్ చేస్తారు. ఓకే, సో కాబట్టి ఆన్సర్ వచ్చేసి సి అండి ఇక్కడ మనకి. రైట్, నెక్స్ట్ చూడండి, ఒక రాజకీయ పార్టీ జాతీయ పార్టీగా గుర్తింపు పొందాలంటే ఏముండాలంట? ఒక పొలిటికల్ పార్టీ సాధారణంగా ఏంటి రిజిస్టర్డ్ పార్టీ అంటారు. తర్వాత వచ్చేసి దానికి కనుక సెట్ అయిన ఓట్లు వస్తే మనకి ప్రాంతీయ పార్టీ, తర్వాత వచ్చేసి నేషనల్ పార్టీకి ఎదగాలంటే కొన్ని నామ్స్ ఉంటాయన్నమాట. మరి నేషనల్ పార్టీ అవ్వాలంటే ఏంటి నామ్స్ చూద్దాం. 4 లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాల్లో వ్యాలిడ్ ఓట్లలో 6% ఓట్లు రావాలంట. 4 కంటే ఎక్కువ స్టేట్స్లో 6% ఓట్లు రావాలంట. అంటే ఒక్కొక్క స్టేట్లో కూడా 4 లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాల్లో వ్యాలిడ్ ఓట్లో 4% రావాలంట. 2 రాష్ట్రాల్లో వ్యాలిడ్ ఓట్లో 15% రావాలంటే ఏదైనా ఒక రాష్ట్రంలో 20% అంట. చూడండి, ఏదైనా ఒక రాష్ట్రం 2 రాష్ట్రాలు అయితే అసలు కన్సిడర్ చేయరండి. ఒక రాష్ట్రంలో 25% వచ్చిన ఓకే మనకి పార్టీలు ఉంటాయి, ప్రాంతీయ పార్టీలు ఉంటాయి యాక్చువల్లీ. కానీ పక్క రాష్ట్రంలోని కంటెస్ట్ చేసి నేషనల్ వైడ్గా ఇంపాక్ట్ చూపించాలంటే ఖచ్చితంగా కనీసం 4 రాష్ట్రాల్లో పోటీ చేయాలండి. ఆ 4 రాష్ట్రాల్లో కనీసం 6% ఓట్లు రావాలన్నమాట. అంటే ఒక్కొక్క స్టేట్లో కూడా కనీసం 6% ఆఫ్ వ్యాలిడ్ ఓట్లు రావాలి. వ్యాలిడ్ ఓట్లు అంటే ఏంటి? కొన్ని ఓట్లు చెల్లకుండా అయిపోతాయి కదమ్మా, ఆ వ్యాలిడ్ ఓట్లు అనేది ఖచ్చితంగా రావాలండి. సో కాబట్టి గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే 1/6 ఓట్లు రావాలన్నమాట టోటల్గా పోలైన ఓట్లలో. సో నెక్స్ట్ చూడండి, అప్పుడే అది నేషనల్ పార్టీ అవుతుంది. మరి భారతదేశంలో ఉన్నటువంటి నేషనల్ పార్టీస్ ఏంటంటే అన్నది మీరు కింద కామెంట్ బాక్స్లో చెప్పండి. భారతదేశంలో ప్రస్తుతానికి ఉన్నటువంటి జాతీయ పార్టీలు ఏంటంటే అన్నది మీరు ఈ కింద కామెంట్ బాక్స్లో, ఈ వీడియో కింద కామెంట్ బాక్స్లో చెప్పండి. మరి చెప్పండి, రాజ్యాంగం ప్రకారం కేంద్ర ప్రభుత్వం వివిధ రకాల పన్నులను వసూలు చేస్తుంది. అయితే వాటిలో రాష్ట్రాలకు కూడా వాటా ఇస్తారు. మరి రాష్ట్ర వాటాను ఎవరు నిర్ణయిస్తారు? ఇది మనం ఫస్ట్ క్వశ్చన్లో కూడా చెప్పాము కదా. ఆన్సర్ చూద్దామండి. కేంద్ర ఆర్థిక మంత్రి, ప్రణాళిక సంఘం, రాష్ట్రపతిచే సంప్రదించి కేంద్ర మంత్రిమండలి. మరి ఇంకొక ఆప్షన్ ఇవ్వలేదండి ఇక్కడ, ఇది మనం పెట్టుకుందాం ఆర్థిక సంఘం. ఓకేనండి, ఆర్థిక సంఘం అండి. సో ఆన్సర్ వచ్చేసి మనకి యాక్చువల్లీ ఆర్థిక సంఘం అనమాట. సో మనకి ఫైనాన్స్ కమిషన్ ఏదైతే ఉందో భారతదేశంలో, ఈ ఫైనాన్స్ కమిషన్ అనేది ఆర్టికల్ నెంబర్ 280 ప్రకారం మనకి ఇస్తుందన్నమాట. ఆర్టికల్ నెంబర్ 280 ప్రకారం అంటే భారతదేశంలో పన్నుల యొక్క వాటా నిర్ణయించేది ఎవరండి అంటే మనకి ఫైనాన్స్ కమిషన్ నిర్ణయిస్తుందండి. మరి స్టేట్ లెవెల్లో కూడా మనకి ఆర్టికల్ నెంబర్ 243I ప్రకారం చూడండి, ఇక్కడ ఆర్టికల్ నెంబర్ 243I ప్రకారం, అలాగే ఆర్టికల్ నెంబర్ 243Y ప్రకారం మనకి రాష్ట్రాల్లో ఫైనాన్స్ కమిషన్స్ ఉంటాయండి. స్టేట్ ఫైనాన్స్ కమిషన్, అలాగే మున్సిపాలిటీ రిలేటెడ్ ఫైనాన్స్ కమిషన్ మనకి గవర్నర్ గారు అపాయింట్ చేస్తారనమాట. అంటే జిల్లాలకి అలాగే పంచాయతీలకి ఎంత శాతం మనం ఎలాంటి అంటే ఆ వాటా అనేది పంచాలనే ఉద్దేశంతో మనకి వీటిని అపాయింట్ చేయడం జరిగింది. 73వ రాజ్యాంగ సవరణ, 74వ రాజ్యాంగ సవరణల ద్వారా మనకి అయితే ఇవ్వడం జరిగిందనమాట. సో అయితే మరి మనం నోటీస్ చేసినట్లయితే భారతదేశంలో ఆర్టికల్ నెంబర్ 280 ప్రకారం ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ప్రతి 5 ఇయర్స్కి ఒకసారి మనకి ఫైనాన్స్ కమిషన్ అపాయింట్ చేస్తారండి. ఈ ఫైనాన్స్ కమిషన్ ఏం చెప్తుందంటే సెంట్రల్ గవర్నమెంట్కి ఎంత నిధులు ఉండాలి, రాష్ట్రాలకు ఎంత నిధులు ఉండాలి, పన్నుల వాటాలు. ఎందుకు పన్నుల వాటా అంటే ఏంటి? ఇప్పుడు ఎగ్జాంపుల్ మనం ఇన్కమ్ ట్యాక్స్ కడతాం. ఒక రాష్ట్రంలో మనం పనిచేస్తూ ఇన్కమ్ ట్యాక్స్ ఎవరికి కడతాం? సెంట్రల్ గవర్నమెంట్కి కడతాం. అలాగే కార్పొరేట్ ట్యాక్స్ అనేది కూడా మనం సెంట్రల్ గవర్నమెంట్కి కడతాం. అలాగే జిఎస్టీ అనేది జిఎస్టీ ఉంటుంది, ఐజిఎస్టీ ఉంటుంది, సిజిఎస్టీ ఉంటుంది. ఇవన్నీ ఉంటాయి మనకంటే ఇంటిగ్రేటెడ్ జిఎస్టీ ఉంటుంది, సెంట్రల్ జిఎస్టీ, స్టేట్ జిఎస్టీ, ఇలా చాలా మనం కడతాం కదా. అందులో ఏవైతే మనకి రావాల్సినటువంటి రాష్ట్రాలకు రావాల్సినటువంటి పన్నులు ఉంటాయో కేంద్ర ప్రభుత్వం తిరిగి ఇచ్చేస్తుంది అనమాట. ఆ రేషియో అనేది ఎలా ఉండాలనేది డిసైడ్ చేస్తే ఎవరంటే మనకి ఫైనాన్స్ కమిషన్ డిసైడ్ చేస్తుందండి. మరి ప్రజెంట్ ఫైనాన్స్ కమిషన్ యొక్క చైర్మన్ తీసుకుంటే మనకి అరవింద్ పనగారే గారండి. అయితే ఒకసారి ఒక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అడిగారండి, మరి ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ యొక్క పదవీ కాలం ఎంత అని అడిగారండి. గుర్తుపెట్టుకోండి, ఫైనాన్స్ కమిషన్ చైర్మన్కి పదవీ కాలం అయితే ఏమి ఉండదండి. వాళ్ళని అపాయింట్ చేసిన దగ్గర నుంచి రిపోర్ట్ సబ్మిట్ చేసినంత వరకు ఉంటుంది. అది 1 ఇయర్ ఉండొచ్చు, 2 ఇయర్స్ ఉండొచ్చు, 3 ఇయర్స్ ఉండొచ్చు, 4 ఇయర్స్ కూడా ఉండొచ్చు అనమాట. కానీ వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ యొక్క పదవీ కాలం, అదే ఏదైతే రిపోర్ట్ ఇస్తారో దాని యొక్క పదవీ కాలం మాత్రం 5 సంవత్సరాలు ఉంటుంది. మరి ఫైనాన్స్ కమిషన్ అనేది ఒక రాజ్యాంగబద్ధ సంస్థ ఆర్టికల్ 280 ప్రకారం. కానీ వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ మాత్రం సలహాపూర్వకమైనది. రాష్ట్రాలు కేంద్ర ప్రభుత్వం దాన్ని ఇంప్లిమెంట్ చేయొచ్చు, ఇంప్లిమెంట్ చేయకపోవచ్చు అనమాట. సో కాబట్టి గుర్తుపెట్టుకోండి,
రాజ్యాంగబద్ధ సంస్థ అయినప్పటికీ అది ఇచ్చే రిపోర్ట్ మాత్రం సలహాపూర్వకమైనది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఓకేనా? రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. రైట్, భారత సుప్రీంకోర్టు ఒక కోర్ట్ ఆఫ్ రికార్డుగా నడుస్తుందంట. ఎందుకట? ఓకే, ఇండియన్లో మనకి సుప్రీంకోర్టుని కోర్ట్ ఆఫ్ రికార్డ్ అంటారు. అంటే సుప్రీంకోర్టు కోర్ట్ ఆఫ్ రికార్డ్ అనేది వన్ ఆఫ్ ద జ్యూరిస్డిక్షన్స్ అనమాట. యాక్చువల్ అది ఏంటో చూద్దాం ఒకసారి. తన నిర్ణయాలన్నింటినీ రికార్డు చేసి ఉంచుతుందా? తన నిర్ణయాలన్నింటినీ సాక్ష్యాలుగా నిలిపివేసి వేరే కోర్టులో సవాలు చేయడానికి వీలు లేకుండా ఉంటాయా? దాన్ని ధిక్కరేసే కోర్టు ధిక్కరణ కింద శిక్షించవచ్చా, లేదంటే పై 2 అండ్ 3 అంటే ఇక్కడ వాస్తవానికి అబ్జర్వ్ చేస్తే మనకి పై 2, 3 కరెక్ట్ అండి. ఎందుకంటే ఏ డెసిషన్ అయితే సుప్రీంకోర్టు చెప్తుందో ఆ జడ్జిమెంట్ని ఖచ్చితంగా క్రింది కోర్టులన్నీ కూడా ఫాలో అవ్వాలి, అలాగే ప్రభుత్వాలు కూడా ఫాలో అవ్వాలి. సుప్రీంకోర్టు ఇండియాలో అల్టిమేట్ అనమాట యాక్చువల్లీ. ఎందుకంటే మనకి డిస్ట్రిక్ట్ లెవెల్లో కోర్ట్స్ ఉన్నా, హైకోర్టు ఉన్నా, సుప్రీంకోర్టు ఉన్నా, నెంబర్ 1 ఏది అంటే మనకి సుప్రీంకోర్టు, హైయెస్ట్ జ్యుడిషియరీ అథారిటీ ఇన్ ఇండియా అనమాట యాక్చువల్లీ. అలా కాకుండా హైయెస్ట్ జ్యుడిషియరీ ఆఫీసర్ ఇన్ ఇండియా అన్నారనుకోండి, అటార్నీ జనరల్ అవుతారనమాట. సో మరి దాన్ని ధిక్కరణ కింద చేస్తే మాత్రం శిక్షించవచ్చు ధిక్కరిస్తే. అంటే ఇక్కడ అర్థం ఏంటంటే ఆర్టికల్ 129 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఏం చెప్తుందంటే ద జడ్జిమెంట్స్ గివెన్ బై ద సుప్రీం కోర్ట్ ఆర్ రికార్డ్ చేస్తారండి. అలాగే సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్స్ని ఖచ్చితంగా సెంట్రల్ గవర్నమెంట్ కానీ, స్టేట్ గవర్నమెంట్ కానీ, లేదా కింది కోర్టులన్నీ కూడా ఫాలో అవ్వాలి. ఒకవేళ ఫాలో అవ్వకపోతే అది కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కిందకి వస్తుంది అనమాట. అంటే కోర్టు ధిక్కరణ కిందకి వస్తుంది. అయితే సార్ మరి సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ని ఖచ్చితంగా ఫాలో అవ్వాలా అంటే 100% ఫాలో అవ్వాల్సిందే. కానీ కొన్ని సందర్భాల్లో పార్లమెంట్ ఏం చేస్తుందంటే ఆర్టికల్ 368ని ఉపయోగించి, అంటే ఆర్టికల్ 368 అంటే అర్థం ఏంటి మనకి రాజ్యాంగ సవరణ చేసి పార్లమెంట్లో కొన్నిసార్లు చేంజెస్ కూడా చేయొచ్చు అనమాట. కాబట్టి పార్లమెంట్కి సుప్రీంకోర్టు యొక్క తీర్పును మార్చే అవకాశం ఉంటుంది, కానీ కేంద్ర ప్రభుత్వం అంటే గవర్నమెంట్ రూపంలో ఎగ్జిక్యూటివ్ బాడీకి మాత్రం ఖచ్చితంగా ధిక్కరించే అవకాశం ఉండదండి. ఎందుకంటే ఖచ్చితంగా ఒకవేళ ధిక్కరిస్తే నోటీసులు కూడా ఇస్తారన్నమాట సుప్రీంకోర్టు. మరి సార్ ఓన్లీ సుప్రీంకోర్టుకు మాత్రమే కోర్ట్ ఆఫ్ రికార్డ్ పవర్ ఉంటుందంటే నో, హైకోర్టు కూడా ఉంటుందండి. ఆర్టికల్ నెంబర్ 215 ప్రకారం హైకోర్టు కూడా ఉంటుందండి. హైకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్లో రాష్ట్రాలు అండ్ అలాగే హైకోర్టు కంటే కింద కోర్టులు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఫాలో అవ్వాలి. చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనకి సుప్రీంకోర్టు ఉన్నటువంటి అధికారాలు తీసుకుంటే ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్ అని, అలాగే రిట్ జ్యూరిస్డిక్షన్ అని, అపీలేట్ జ్యూరిస్డిక్షన్ అని, కోర్ట్ ఆఫ్ రికార్డ్ అని, నెక్స్ట్ అలాగే అడ్వైజరీ జ్యూరిస్డిక్షన్ అని, అలాగే జ్యుడిషియల్ రివ్యూ అని ఇవన్నీ కూడా ఉంటాయన్నమాట. మరి సార్ సుప్రీంకోర్టు కూడా చాలాసార్లు తన యొక్క తీర్పులను చేంజ్ చేస్తూ ఉంటుంది కదా. ఇది పార్లమెంట్కి ఒక మాట చెప్తుంది, సో కేంద్ర ప్రభుత్వానికి కూడా చెప్తుంది. ఒకవేళ కేంద్ర ప్రభుత్వం ఆ జడ్జిమెంట్ని ఫాలో అవ్వకుండా మార్పు చేయాలనుకుంటే రాజ్యాంగ సవరణ చేయొచ్చు అని చెప్పారు మీరు, కరెక్టే. కానీ మరి సుప్రీంకోర్టే చేంజెస్ చేస్తుంది కదా అంటే ఎస్, సుప్రీంకోర్టు కూడా పరిస్థితులను బేస్ చేసుకొని సుప్రీంకోర్టు తన జడ్జిమెంట్ మార్చుకునే అవకాశం ఉంటుందండి. ఆర్టికల్ నెంబర్ 137 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఏం చెప్తుందంటే మనకి సుప్రీంకోర్టు రివ్యూస్ ఇట్స్ ఓన్ జడ్జిమెంట్. ఎగ్జాంపుల్ తీసుకుంటే మనకి శంకరీ ప్రసాద్ అండ్ సజ్జన్ సింగ్ కేసులో ఇచ్చినటువంటి తీర్పుని గోలక్నాథ్ కేసులో మనకు మార్చడం జరిగింది. గోలక్నాథ్ కేసులో ఇచ్చిన తీర్పుని మనకి 1973లో కేశవానంద భారత్ కేసులో మనకు మార్చడం జరిగింది అనమాట. సో కాబట్టి సుప్రీంకోర్టు హ్యాస్ ద పవర్ ఆఫ్ ఓకేనండి రివ్యూ చేసుకునే అధికారం ఉంటుంది ఆర్టికల్ నెంబర్ 137 ప్రకారం. ఓకే, మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. రైట్, భారత అటార్నీ జనరల్కి సంబంధించి క్రింది వానిలో సరికానిది ఏది? మరి భారత అటార్నీ జనరల్ ఎవరు? మనకి భారతదేశంలో లీగల్ అడ్వైజర్ ఫర్ ద యూనియన్ గవర్నమెంట్ అనమాట. మరి చూద్దాం, పార్లమెంట్లో ఓటేసే అధికారం అతనికి ఉందంట, పార్లమెంట్ ఉభయ సభల్లో ప్రసంగించే హక్కు ఉందంట, ఇతని క్యాబినెట్లోనే అసలు మెంబర్ కాదంట, సుప్రీంకోర్టులో ఒక న్యాయమూర్తికి ఉండాల్సినటువంటి అర్హతలు ఉన్నాయంట. మరి ఏది కరెక్ట్ ఆన్సర్ ఇందులో అంటే మనకి, అంటే ఏది కరెక్ట్ కాదన్నారు కాబట్టి పార్లమెంట్లో ఓటేసే అధికారం ఉండదండి. ఇక్కడ వాస్తవానికి తీసుకుంటే మనకి సెంట్రల్ గవర్నమెంట్కి ఒక లీగల్ అడ్వైజర్ ఉంటారు. అంటే మనకి జనరల్గా ఏదైనా ఒక కేసులో ఒక పర్సన్కి ఎలా అయితే లాయర్లు ఉంటారో, కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం మీద వచ్చే కేసులు కానీ వాళ్ళకి వచ్చేటటువంటి లీగల్ ఛాలెంజెస్ని చూడడానికి అనమాట అకార్డింగ్ టు ద 76 ఆర్టికల్ మనకి అటార్నీ జనరల్ పొజిషన్ ఉందండి. అటార్నీ జనరల్ విల్ బి అపాయింటెడ్ బై ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అండి. అలాగే రిమూవ్ చేసే అధికారం కూడా ప్రెసిడెంట్గా ఉంటుంది. అలాగే సెట్ అయిన టైం లిమిట్ ఉండదన్నమాట. రిటైర్మెంట్ ఏజ్ అయితే ఉండదండి. ఓకే, వాళ్ళు పదవిలో ఉన్న అంటే రాష్ట్రపతి యొక్క విశ్వాసం ఉన్నంత వరకు పదవిలో ఉంటారండి 76 ఆర్టికల్ ప్రకారం. అలాగే శాలరీ ఆఫ్ ద అటార్నీ జనరల్ ఆల్సో విల్ బి డిసైడ్ బై ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ఇది ఒకసారి ఎగ్జామ్లో క్వశ్చన్ అడిగాడు. అడ్వకేట్ జనరల్ యొక్క శాలరీ ఎవరు డిసైడ్ చేస్తారంటే గవర్నర్. ఎందుకంటే అడ్వకేట్ జనరల్ ఎవరు మనకి సెంట్రల్ అటార్నీ జనరల్గా, స్టేట్లో అడ్వకేట్ జనరల్గా మనకి ఆర్టికల్ 165 ప్రకారం మనకి రాష్ట్రంలో ఉంటారండి, గవర్నర్ నియమిస్తారు. మరి అటార్నీ జనరల్ యొక్క పని ఏంటంటే సుప్రీంకోర్టుకి వెళ్తారు, భారతదేశంలో ఏ హైకోర్టుకైనా సరే వెళ్ళొచ్చు అనమాట. అలాగే పార్లమెంట్ సమావేశాల్లో కూడా పార్టిసిపేట్ చేస్తారు, కానీ పార్లమెంట్లో ఓటేరు. ఎందుకంటే పార్లమెంట్ మెంబర్ కాదు, ఎంపీ కాదు కదా. కాబట్టి పార్లమెంట్ సమావేశాల్లో పార్టిసిపేట్ చేయొచ్చు, కానీ ఓకేనండి ఓట్ అయితే వేయడం కుదరదనమాట. మరి అలాగే అటార్నీ జనరల్కి సంబంధించి తీసుకుంటే మనకి ఫస్ట్ అటార్నీ జనరల్ ఎవరు? మనకి ఎంసీ సెతల్వాడ్ అండి. మరి ప్రజెంట్ అటార్నీ జనరల్ ఎవరున్నారో మీరు కింద కామెంట్ బాక్స్లో చెప్పండి. ఇదండి ఈ వీడియోకి సంబంధించినటువంటి ఎక్స్ప్లెనేషన్. నా ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చినట్లయితే
మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి నెంబర్ ఆఫ్ వీడియోస్ నేను మీకు ప్రొవైడ్ చేస్తాను. ఆల్రెడీ నెంబర్ ఆఫ్ వీడియోస్ ఉన్నాయి, ఇంకా రెగ్యులర్గా కన్సిస్టెంట్గా ప్రొవైడ్ చేస్తాను. నిన్న మీకు హిస్టరీ ఎంసీక్యూస్ ఇచ్చాను, ఈరోజు పాలిటీ ఇచ్చాను, రేపు మోస్ట్లీ ఎకానమీ లేదంటే కరెంట్ అఫైర్స్ ఇవ్వడం జరుగుతుందండి. వీలైతే నాకు పాసిబిలిటీ ఉంటే 2 వీడియోస్ కూడా చేస్తాను. మరి మీకు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అవైలబుల్ ఉండాలి, కంప్లీట్ కంటెంట్ కావాలనుకుంటే మన యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. అందులో నేను చేసిన నెంబర్ ఆఫ్ వీడియోస్ ఆర్గనైజర్గా ఉన్నాయన్నమాట, అలాంగ్ విత్ మెటీరియల్ అండ్ టెస్ట్ సిరీస్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ ఆల్ ది బెస్ట్.